ధరణి భూభారతి ద్వారా రైతులకు ఒరిగింది ఏమీ లేదని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెవెన్యూ చట్టాలైన 1971 ఆర్ఓఆర్ యాక్ట్ను రద్దు పరిచి ధరణిని తీసుకువచ్చారని గుర్తు చేశారు. కానీ ఈ పద్ధతి ద్వారా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి పంపించి రైతులను ప్రజలను అల్లకల్లోలం చేశారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ తీసుకుని వచ్చిన భూభారతి చట్టం ద్వారా సంపూర్ణ పరిష్కారం లభించలేదన్నారు. ఇట్టి విషయంపై ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును కరీంనగర్లో త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, చామనపల్లి లక్ష్మి, పున్నం జగదీష్, మంద మధుకిరణ్, మహాదేవుని భార్గవి, గొర్రె రాజయ్య, సంధ్యాగౌడ్ పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు గైడ్లైన్స్ కరెక్ట్గా పాటించకుండా, దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా కంప్యూటర్ ముందట కూర్చొని వాళ్ళు ఏదో ఒక మ్యాపుల ఆధారంగా చేయడం వల్ల ఈ మిస్టేక్ అనేటువంటిది జరిగింది. దీన్ని ఇప్పుడు కరెక్షన్ చేయాలంటే గతంలో జరిగినటువంటి మిస్టేక్ల వల్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క సమయం మొత్తం కూడా దీంట్లో వృధా అవుతుంది. ఇప్పుడు ఒక్క మిస్టేక్ ఒక రైతుకు సంబంధించి, ఒక ఇల్లుకు సంబంధించి ఒక మిస్టేక్ జరిగితే దాన్ని మీ సేవ ఆన్లైన్లో అప్లై చేస్తే, దాని మీద తహసీల్దార్ రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్టు ఆర్డీఓ దగ్గరికి పోతుంది. ఆర్డీఓ మళ్ళీ దాన్ని రిపోర్ట్ను ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి పోతుంది. మళ్ళీ తర్వాత జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు అప్పుడు అక్కడ ఆ యొక్క మాడ్యూల్ అనేటువంటిది మళ్ళీ కంప్యూటర్లో కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధి స్థానానికి వస్తుంది. అంటే ఈ ప్రక్రియ జరగడానికి దాదాపు ఒక అర్జీదారునికి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది.